తల్లులు అన్నలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముంపు గ్రామాలకు సంబంధించిన కుటుంబాల బాధ మాకు కూడా తెలుసు. నేను కూడా కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో చిన్నపిల్లలం 26 ఎకరాలు ఇవాళ పక్కనే కరీంనగర్ పద్మనగర్లో ఉండే జాగా ఎంత విలువదో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ విలువ చూస్తే ఆనాడు 1800 ఎకరం ఇచ్చినటువంటి పరిస్థితి. మా పక్కన నల్మాచుకుంటే జాగా ఉంటే 80,000 ఎకరం ఇచ్చి పక్కనే. సరే, ఏది ఏమైనా జాగా మీ అందరికీ ఇలా ఈ ప్రాంత రైతాంగానికి మీరంతా కూడా ఒక గొప్ప సహకారాన్ని, అంటే మీ ఊరిని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి మీరంతా కూడా ఒక గొప్ప సహకారం చేసినట్టు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. బాధలు ఉన్నాయి తప్పకుండా. నేను అందుకే ఎన్నిక కాగానే దాదాపు 6 నెలల కింద రాజిరెడ్డి గారు తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయిన. అంత ఇద్దరు నువ్వు ఇంకోరు వచ్చిన పోయి చెప్పిన, అన్న ఈ సమస్య మనం పరిష్కారం చేయాలి. ఏ విధంగా అంటే, ప్రభాకర్ చూస్తూ ఉన్నావు కదా, మార్చ్ తర్వాత కూర్చొని మొత్తం ఇష్యూస్ పరిష్కారం చేస్తామని చెప్పాను. రాజిరెడ్డి చెప్తాను అనుకున్నమాట. నేను మళ్ళీ మీ అందరు చెప్తాను, ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా మార్చి తర్వాత కూర్చొని మీ అందరూ కూర్చొని అవన్నీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎందుకంటే ఆనాడు మీతో కలిసి కొట్లాడినాం కాబట్టి, ఇప్పుడు అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏవి కూడా మీరు అడిగే అవసరం లేకుండా వాటన్నిటిని పరిష్కరించే రీతిలో కూర్చోబెట్టి ప్రభుత్వం పరిస్థితి మనకున్నటువంటి విజ్ఞాపన అన్ని కలిపి కూర్చొని ఒక టేబుల్గా కూర్చొని ఎదురుగా కూర్చొని సమస్యలు పరిష్కరణ చేసుకుందాం. అది నా బాధ్యత అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించిన పట్టణంలో దాదాపు 20 వార్డులలో ప్రతి వార్డుకు 50 లక్షలు ఇచ్చి రోడ్లు, ఒక 10 సంఘాల వాళ్లకు 30, 40, 50 లక్షలు ఇచ్చి సంఘ భవనాల కొరకు నిధులు ఇచ్చినాం. కొంత చౌరస్తాలు జంక్షన్స్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఎల్లమ్మ చెరువును కూడా 18 కోట్ల రూపాయలు ఇచ్చి మొన్ననే ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ నుంచి మన హాస్పిటల్ చౌరస్తా నుంచి కరీంనగర్ దాకా 4 లైన్ల రోడ్, ఎందుకంటే కరీంనగర్ పోవాలన్నటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జరుగుతాయనే కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఇవన్నింటికి నిధులు డిస్కస్ చేసినాం. ఈ వార్డుకు సంబంధించి గతంలో కూడా కార్పొరేటర్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గోవింద్ రవి గారు చెప్పినారు, మా స్థానిక నాయకులందరూ కూడా చెప్పినారు. తప్పకుండా ప్రత్యేకించి ఈ కాలనీకి సంబంధించి పాతవాడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి అప్పుడు ఈ 50 లక్షలు అక్కడ ప్రతిపాదన చేసుకొని ఇక్కడ కూడా ఒక ప్రత్యేకించి 50 లక్షల రూపాయలతో రోడ్లకు నిధులు ఇస్తున్నాననే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఓన్లీ ఈ ఏరియాలో ఉన్న రోడ్లకు ముందు దశలో 50 లక్షలు ఎక్కడ మీరు ప్లాన్ చేసుకుంటారో మీరు ప్లానింగ్ చేయండి. ఏ రోడ్డు ముందు కావాలనుకుంటారో ఆ రోడ్డుకి, ఎందుకంటే సరిపోవు కావచ్చు, కానీ అన్నీ ఒకటేసారి చేయలేం. అభివృద్ధి నిరంతర ప్రక్రియ నీకు కూడా తెలుసు. గ్రామంలో 10 వాడలలో రోడ్ అయ్యమంటారు, ఏదో ఒక వాడను షురు చేస్తారు. అట్లనే 50 లక్షలకు సంబంధించి ఎక్కడ రోడ్డు కావాలో చేయండి. రెండోది, ఇండ్ల పర్మిషన్కి సంబంధించి ఇది రాష్ట్ర స్థాయి పాలసీ ఉంది, కానీ ప్రత్యేకించి ఈ అంశాన్ని దృష్టిలో తీసుకొని పాలసీ కావచ్చు, ఇల్లు ఇప్పుడు మీరు ట్యాక్స్ కూడా కడతారు, ట్యాక్స్ కూడా రావాలి, ట్యాక్స్ రావాలి, ఆదాయం రావాలి, హక్కు రావాలి, స్ట్రీట్ లైట్స్ రావాలి, అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. కాబట్టి మీరు కూడా ప్రభుత్వ నిబంధనల లోపల ఉండే విధంగా మీరే కావాలని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న సమస్య గతంలో కూడా ఈ పట్టణంలో కాదు, మొత్తం ఇది రాష్ట్ర స్టేట్ ఇష్యూ కదా, స్టేట్ ఇష్యూ అయినప్పటికీ కూడా నేను తప్పకుండా మరి మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాను. మీరు జాగా 25 గుంటలు లేదంటారు, వెంటనే ఓపెన్ జిమ్ కరీంనగర్ ఇప్పటికే హుస్నాబాద్లో కొన్ని ఎక్కడెక్కడ జాగాలను అడగమని చెప్పినా అందులో భాగంగా ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా వెంటనే శాంక్షన్ చేసే కార్యక్రమం తీసుకుంటున్నామనే మాట మనం చేస్తాను. గుడికి సంబంధించి మీరందరూ కూడా సరే కొంత పట్టణంలో మీరు కొంత డోనార్ చేయండి, గుడి ప్రారంభించారు. నా తరఫున ముందుగా ఒక 50,000 రూపాయలని నేను వ్యక్తిగతంగా డొనేషన్ ఇస్తాను. మీరు గుడి ప్రారంభం చేయండి. ఆ గుడికి సంబంధించి మరి అమ్మవారి గుడి కట్టాలనుకుంటారు కాబట్టి, అమ్మవారు కదా, అమ్మవారు భద్రకాళి అమ్మగారు కదా, అమ్మవారి గుడి వాళ్ళ పేరేంది కానీ మన పొరపాటు తప్పైంది. అమ్మవారి గుడి కట్టాలనుకుంటా ఉన్నారు కాబట్టి ఆ 50,000 రూపాయలు నేను వ్యక్తిగతంగా ఇస్తాను. దాని తర్వాత ఎట్లా వీలైతే అట్లా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటామనే మాట మనవి చేస్తా ఉన్నాను. డ్రింకింగ్ వాటర్ ఇష్యూకి సంబంధించి కూడా మిషన్ భగీరథ కానుంచి తీసుకొచ్చి నీళ్ళు ఏ విధంగా వేయాలి, అమృత్ పథకాన్ని కింద నేను ఆశ్చర్యపడికే కొత్త లిస్టు వెళ్ళిపోయింది కాబట్టి మనం జాయిన్ కాలేకపోయినాం. కానీ భవిష్యత్తులో అమృత్ పథకమా లేకపోతే ఏ విధంగా పట్టణంలో ఎవరు కూడా నీళ్ళ సమస్య ఉండద్దు, కాన్సెన్స్లే. పోయిన ఎండాకాలం కూడా అన్ని గ్రామాలు ఎక్కడికక్కడ చర్యలు చేసినాం. అప్పుడు గ్రామ పరిధి వాతావరణాన్ని చూసిన రాజిరెడ్డి గారు తెలుసు. అప్పుడు తప్పకుండా గ్రామాల్లో కానీ కాన్సెన్స్లా బిందె ఒక్కటి కూడా నిరసనకు రాకుండా ఉండే విధంగా ఎంత
శ్రమైనా కూడా నీటి సమస్య ఉండద్దు అనేటువంటిది నా సంకల్పం. నా టాప్ మోస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఆరోగ్యము, దాని తర్వాత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడము, వ్యవసాయం, ఇవన్నీ కాబట్టి తప్పకుండా వాటి పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాననే మాట మనవి చేస్తూ మీరందరూ కూడా కొంత ధైర్యంగా, ఎందుకంటే తల్లులు ఊరు వదిలిపెట్టచ్చినటువంటి పరిస్థితి ఎట్లుంటో తెలుసు కాబట్టి మీ అందరికి ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీ ఈ యొక్క వాడకు స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి ఇది మీరందరూ కూడా ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి మీ పట్ల ప్రత్యేక ఎప్పుడైనా సమస్య ఉన్నా కూడా నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంటే. యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుంటే జాగ్రత్త చూపెట్టమంటే రాజధాని చూపెట్టలేదు, ఎక్కడెక్కడో కొనుక్కోవాల్సి వచ్చింది. నేనే కొనుక్కుంటుంది కదా, నేను అడగలే, మీరు అడగలే, చెప్పిన అడగమని వీళ్ళు ఇద్దరికి చెప్పినా, వీళ్ళు అడగకపోతే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్నా, మళ్ళీ పైసలు కావద్దా? మళ్ళీ ఆల్రెడీ ఒకటి కొనుక్కున్నా, ఆల్రెడీ కాడ పోతారం దగ్గర జాగా కొనుక్కున్నా. అదే 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 ఫ్రీగా, నేను ఫ్రీగా తీసుకుంటాను కాదు, ఒక దగ్గర రూపాయి తీసుకుంటాను కాదు. ఇప్పుడు మళ్ళీ అన్ని సలహాలు చేసుకుంటున్నా. మీ అందరికి తప్పకుండా అండగా నా బాధ్యత. ఉద్యమంలో మీతో ఉన్నాం, ఇలా అధికారంలో ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. కాకపోతే కూడా నాదే తప్పు, అయితే కూడా నాదే బాధ్యత. నేను ఎవరు ఎప్పుడు నెట్టుతలేరు. కేసులు ఎత్తే ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో. ఇప్పుడు నువ్వు చెప్పగానే SMS కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానర్లు చేసినాం, నాయుడులో కేసులు ఉన్నాయి, మల్లన్న సాగర్లో కేసులు ఉన్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ ఎత్తేయమని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మీకు ఇబ్బంది లేకుండా సానుకూలంగా కూర్చోబెట్టి నిర్ణయం చేస్తున్నాం. అయితే రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఆల్రెడీ పట్టణంలో అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. మళ్ళీ ఒకసారికి చూస్తాయి ఇక్కడ, ఎందుకంటే ఒకసారి మొన్ననే అందరికి ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఒక్కటి స్టార్ట్ అయితే అందరూ మళ్ళీ డబుల్ అడిగే పరిస్థితి ఉంటుంది. అందరి పట్టణంలో అందరి పెద్దల ఆమోదంతో అక్కడ 45 లక్షల రూపాయలు ఇచ్చిన. మరి ఇక్కడ తర్వాత ముందు మెల్లమెల్లగా చేసుకుందాం. ముందైతే ఓపెన్ జిమ్, గుడి, మహిళా సంఘాల కార్యక్రమాలు, బస్సు, వాటరు, ప్రత్యేకించి 50 లక్షల రూపాయల రోడ్లు, ఇవన్నీ చేస్తాను. అన్ని ఒక్కసారి కావమా తప్పకుండా. ఇంటి పర్మిషన్ ఇష్యూకి సంబంధించి కూడా నేను మాట్లాడతా, కేసులో కూడా మాట్లాడతాను. సందర్భంగా మనం చేస్తూ మీ అందరు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం.